ఇక్కడ ఉన్నటువంటి కోయల్ సాగర్ కానీ, లేకపోతే భీమా కానీ, లేకపోతే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ, ఇటువంటి ఇత్యాది ప్రాజెక్టులన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే మొదలుపెట్టాయి. చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు జీవో ఇష్యూ చేసింది. మరి నువ్వు వచ్చి 10 సంవత్సరాల్లో కొత్తగా ఏమైనా చేసావంటే ఏమి చేయకపోగా పాలమూరు ఈ జిల్లాని ఎండబెట్టి ఎడారులానే ఉంచావు తప్ప ఏమీ చేయలేదు. మేము వచ్చాం మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఎస్ఎల్బిసి దగ్గర రివ్యూ చేసి టన్నెల దగ్గర, లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి రివ్యూ చేసి ప్రతి నెల బిల్లులు ఇస్తాం, పని జరగాల్సిందే అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేపిస్తా ఉంటే ఈరోజు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఏం చేయలేదు కదా. ఇది కృష్ణానది పరిస్థితి. పోనీ ఆ గోదావరిలో ఏమైనా చేసామంటే రాష్ట్రం మొత్తాన్ని కుదవబెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మీరు చూశారు ఏమైపోయిందో, పూర్తిగా కుంగిపోయింది. ఈ మధ్యనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయ్యా, మీ కాళేశ్వరం పనిచేయకపోయినా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కుంగిపోయినా, అందులోంచి చుక్క నీళ్లు తీసుకోకపోయినా మా ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికతో గతంలో కట్టినటువంటి అనేక ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పి కానీ, కడెం కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, లేకపోతే మిడ్ మానేర్ కానీ, లోయర్ మానేర్ లాంటి అనేక ప్రాజెక్టుల ద్వారా చివరికి దేవాదులు లాంటి వాటితో తీసుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా పనులు చేస్తే దాదాపు 66,77,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల టన్నులు అత్యధికం ఈరోజు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగింది. మరి కాళేశ్వరం లేదే, మేడిగడ్డ లేదే, అన్నారం లేదే, సుందిళ్ళ లేదే. మీరు 1,25,000 కోట్లు తీసుకొచ్చి దాంట్లో పోసి కడితే అది పనికి రాకుండా పోయినా ఇవాళ ప్రణాళికాబద్ధంగా మా ప్రభుత్వం ఆలోచన చేసి పండిస్తే మీకంటే ఎక్కువ, మీ 10 ఏళ్ల సమయం కంటే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం హయాంలో సూచనల ప్రకారం అత్యధిక ధాన్యం పండిస్తే ఒక ఆయన అంటాడు నేను రోడ్డు మీద పోతాం ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు? పకడ్బందీగా అత్యంత ప్రణాళికాబద్ధంగా కొన్ని వేల సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా మీలాగా నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. ఇంకో ఆయన అంటాడు నేను ఉద్యమం చేస్తా, బయటకు వచ్చి ఏం ఉద్యమం చేసేది 10 ఏళ్ల పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014-18 నుంచి 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్లో చేస్తే ఆ డబ్బులు వడ్డీకే సరిపోలే. 2018-2023 వరకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాటలు చెప్పేవే తప్ప అవి చేయకుండానే గాలికి వదిలేసిపోయినాం. మేము మా ముఖ్యమంత్రి గారు యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా 2 లక్షల లోపులో ఉన్నటువంటి రైతుల రుణాలన్నిటి కూడా మాఫీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట ఇవ్వటమే కాదు, ఆగస్టు 15 లోపల కల్లా చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వటమే కాకుండా మీలాగా తప్పించుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా వెనక్కి తిరగకుండా కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేశాం. అరే 15 రోజుల్లోనే